రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలను రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. మహిళల విద్యకు ఆద్యురాలుగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందాన్నిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి సావిత్రిబాయి పూలే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్ధికి ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు అన్ని పార్టీల నుంచి నేతలు హాజరై ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహిళల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే చరిత్ర భవిష్యత్ తరాలకు గుర్తుండేలా ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లతో కలిసి సీతక్క హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ రిజర్వేషన్స్ ఏదైతే మనం మాట ఇచ్చినామో అది ఇంప్లిమెంటేషన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్న కొన్ని సంవత్సరాలు ఎదురవుతున్న ఊళ్ళలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేక కూడా కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ యొక్క కుల గణన గాని, ఈ సర్వేలు గాని, ఇట్లా ఇంకేంటంటే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒక ప్రాసెస్ అనేది కూడా బీసీ సంక్షేమ శాఖ ద్వారా మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇచ్చిన మాటను కట్టుబడేటువంటి నాయకత్వం అక్కడ రాహుల్ గాంధీ గారి కాడ నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు మేమందరం కూడా ప్రజల మనసులలో ఏది ఉంటుందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ గణన దేశవ్యాప్తంగా చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. రాష్ట్రంలో 4 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీసీలని వాళ్ళ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీని చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు. వాళ్ళ ప్రయోజనాలు ఏ రకంగా పనంగా పెట్టి పదవులు అనుభవించారు. ఇవాళ మీరు కూనీ రాగాలు తీస్తున్నారు. ఇవాళ మొత్తం సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది. బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నడుం బిగించి ఆనాడే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలతో పాటు బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జోహార్ పూలే గారు, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ పూలే, జోహార్ 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 సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే.